హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ బేబీ గర్ల్. ప్రెజెంట్ తెలుగులో సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes ఉంది. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, అప్పుడే పుట్టిన బిడ్డను హాస్పిటల్ నుంచి ఎవరో తీసుకువెళ్ళిపోతారు. అదే హాస్పిటల్లో అటెండర్గా చేస్తున్న హీరో అయిన నివిన్ పాలీకి దీనికి ఏంటి సంబంధం? లాస్ట్కి బిడ్డ దొరికింది అనేదే మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చింది. తీసుకున్న స్టోరీ పాయింట్, స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్టార్టింగ్ నుంచే మెయిన్ పాయింట్తో స్టార్ట్ చేసి అక్కడ నుంచి పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అవ్వటం. ఒకవైపు వాళ్ళ ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు హీరో అయిన నివిన్ పాలి చాలా రాసుకున్నారు. పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండేలా ప్రెజెంట్ చేశారు. ఈజీగా ప్రతి సీన్‌కి కనెక్ట్ అయిపోతాం. అసలు బిడ్డని ఎవరు తీసుకువెళ్లారు? వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి? అది కూడా ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ఇంకా తప్పిపోయిన బిడ్డ వాళ్ళ పేరెంట్స్ స్టోరీ కూడా డీసెంట్‌గా కనెక్ట్ అయ్యేలా బావుంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఉండేలా మూవీ అంతా చూసుకున్నారు. సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కొద్ది డల్ అయినా ఓవరాల్‌గా అయితే బావుంది. ఎవరు తీసుకొని వెళ్లారనేది త్వరగా రివీల్ చేసినా, ఆ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్, ఎందుకలా బిడ్డని తీసుకెళ్లారనేది కూడా స్టోరీ రాసుకున్నారు. క్లైమాక్స్ ప్రెజెంట్ చేసిన విధానం కూడా నాకైతే నచ్చింది. మెయిన్‌గా హీరో ఉన్నాడని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి సీన్‌లో ఉండేలా కాకుండా, అక్కడక్కడ ఇంక్లూడ్ చేస్తూనే హీరో సైడ్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ఆర్క్ బావుంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు బానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతేం అనిపించలేదు. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే నివిన్ పాలి ఉన్నది తక్కువ టైమే అయినా ఉన్న దానిలో డీసెంట్‌గా చేశారు. మెయిన్‌గా ఎవరైతే బిడ్డని తీసుకొని వెళ్తారో వాళ్ళ క్యారెక్టర్స్ బాగా చేశారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నారు. ఓవరాల్‌గా మూవీ అయితే నచ్చింది. సింపుల్ స్టోరీ అండ్ ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.